మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మేనిఫెస్టేషన్ ఎంతమంది దీన్ని నమ్ముతారు? నేను ఈ మధ్యకాలంలో గమనించిన వ్యక్తి ఎవరంటే గుకేష్. చెస్ ప్లేయర్ గుకేష్ ఏంటంటే, నేను ఖచ్చితంగా ఇట్లా పెద్ద అయిన తర్వాత వరల్డ్ ఛాంపియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బీట్ చేయాలి అని మొన్న ఈ మధ్య బీట్ చేశారు. మనం ఏదైనా మేనిఫెస్ట్ చేసుకుంటే నిజంగానే జరుగుతుందా? అంటే దానికి మన ప్రయత్నం ఏం అవసరం లేదా? మేనిఫెస్టేషన్ అంటే ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ప్రముఖ డాక్టర్ వర్ణిక గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో, నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నానండి. ఓకే, సో మేనిఫెస్టేషన్ అంటే రోజు పడుకునే ముందు ఏమైనా లైక్ రేపు పొద్దున చేసాలి, ఇది అయిపోవాలి, ఇప్పుడు పడుకుంటూ రేపు పొద్దున సీఎం అయిపోవాలి ఇలా అనుకుంటే అయిపోతారా? సో సింపుల్గా చెప్పాలంటే అండి, మేనిఫెస్టేషన్ అనేది మనం మనసులో అనుకునేది, అంటే మన డ్రీమ్స్ డిజైర్స్ని రియాలిటీలోకి ఎట్లా తేవాలో అదొక మెథడ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనేది దానికి చాలా పెద్ద సైన్స్ ఉంటుంది. ఓకే, మనం ఇన్స్టాగ్రామ్లో వీటిలన్నిట్లో ఒక 1 minute రీల్ చూసి మీరు చెప్పినట్టు రాత్రి అనుకుంటే పొద్దున అయిపోతుందా అన్నట్టు అనుకుంటారు. కానీ అలా కాకుండా దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక సైన్స్ ఉంది, చాలా పెద్దది అనమాట అది. ఓకే, అంటే మేనిఫెస్టేషన్ అనేది దానికి ఒక సైన్స్, ఒక ప్రాసెస్, ఇవన్నీ ఉంటాయి. జస్ట్ నాట్ లైక్ డ్రీమింగ్ ఆర్ సంథింగ్ లైక్ నోట్లో ఊరికి అనుకుంటే కాదండి. ఓకే, అంటే ఫిదా సినిమాలో గట్టిగా అనుకో అవుతుందిలే అంటుంటుంది ఆవిడ. అవునవును. సో అది ఫస్ట్ స్టెప్. సో మనకి మేనిఫెస్టేషన్కి ఐడియాలజీ ఏంటంటే, మనం ఏమైనా చెయ్యాలి అంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి థాట్ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే దాని గురించి మీరు ఆలోచిస్తారు. ఎప్పుడో ఒక 2-3 months బిఫోరో, ఒక ఏడాది ముందు ఫస్ట్ అది ఒక థాట్ లాగా స్టార్ట్ అవుతుంది. తర్వాత మీరు ఇంట్లో వాళ్ళతో అందరితో అడిగి దాని గురించి డిస్కస్ చేసి ఒక ప్లాన్ చేసి తర్వాత దాన్ని యాక్షన్లోకి చేస్తాం అన్నమాట. సో ఈ థాట్, వర్డ్, డీడ్ అంటాము. సో మనం ఫస్ట్ ఆలోచించి దాని గురించి డిస్కస్ చేసి తర్వాత దానికి ప్లాన్ చేసి యాక్షన్ తీసుకుంటాం. సో ఆ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దాని తర్వాత మనకి ఫలితాలు దొరుకుతాయి అన్నమాట. సో మేనిఫెస్టేషన్ అనేది ఏంటంటే దీన్నే స్ట్రీమ్ లైన్ చేసి మనకి ఏం డిజైర్స్ ఉన్నాయో వాటిని ఇంకా మంచిగా మనం ఎట్లా అటైన్ చేయగలం, ఫాస్ట్గా ఎట్లా అటైన్ చేయగలము, విత్ క్లారిటీ ఎట్లా అటైన్ చేయగలము, ఇది చెప్తుంది అనమాట. ఓకే, బట్ ఐ మీన్ అంటుంటారు కదా, లక్ ఫేవర్ చేసినట్టు హార్డ్ వర్క్ ఫేవర్ చేయదు అని చెప్పేసి. అంటే మేనిఫెస్టేషన్ అనగానే ఇప్పుడు ఫర్ సపోజ్ పూసలు అమ్ముకునే అమ్మాయి ఇప్పుడు బెంజ్ కార్లో తిరుగుతుంది అంటే ఏం కష్టపడింది అక్కడ? డైరెక్ట్ గా ఇప్పుడు సినిమాల్లో చేసే అంత కష్టం అక్కడ ఏం పడలేదు. బట్ షీ బికేమ్ అన్ యాక్ట్రెస్ అండ్ షీ ఓన్ ఏ కార్ నౌ, లైక్ అలా. అలాంటివి చూసినప్పుడు హార్డ్ వర్క్ ఏముంది అక్కడ, అవసరమే లేదు కదా, జస్ట్ మేనిఫెస్ట్ చేసుకుంటే సరిపోద్దేమో అని అనిపిస్తుంది కదా. సో మనం చూసేది వాళ్ళది ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ లైఫే. సో ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కనిపించేది కూడా వాళ్ళు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎట్లా పైకి వచ్చారు, ప్రాబబ్లీ ఆ 1-2 yearsలో ఎట్లా పైకి వచ్చారో అదే మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళు లైఫ్ లాంగ్ దాని గురించి ఏమేమి ప్రయత్నాలు చేశారు అంటే మిగతా ఆస్పెక్ట్స్ ఆఫ్ దేర్ లైఫ్, ఇప్పుడు ఓన్లీ హీరోయిన్ అవ్వాలి లేకపోతే కార్ తీసుకోవాలి దాని గురించి ఆమె చేయడం కాకుండా ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్కి రావడానికి ఆమె ఏమేమి ప్రయత్నాలు పడ్డారు, లేదు అంటే మిగతా విధంగా వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకోవడానికి, ఎడ్యుకేషన్కి, ఇవన్నిటికీ కూడా మనం ఏమేమి చేస్తాము, ఇవన్నీ కూడా they are minute things which lead us to our main path అన్నమాట. సో అవన్నీ విధాల్లో కూడా she has put in hard work, that is why she is here. సో మనం కూడా ఇప్పుడు ఎట్లా అనుకుంటామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే జస్ట్ అదే ఒకటి ఆలోచిస్తే అయిపోతుంది అని. కానీ మన లైఫ్ లో అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒకటి అస్పైర్ చేసాము అంటే దానికి మిగతావన్నీ కూడా మనం లైఫ్ లో మార్చుకోవాలన్నమాట. సో మేనిఫెస్టేషన్ హెల్ప్స్ ఇన్ దట్ మనకి బేసిక్లీ. అంటే కొంతమంది హీరోయిన్స్ కానీ యాక్టర్స్ కానీ ఐ లిటరల్లీ మేనిఫెస్టెడ్ ఫర్ దట్, ఐ లిటరల్లీ వాంటెడ్ దట్, ఐ లిటరల్లీ మేనిఫెస్టెడ్ అంటుంటారు. ఐ వాట్ ఈస్ దట్ సెంటెన్స్? అంటే మేనిఫెస్టెడ్ అంటే అనుకున్నాను నేను అయిపోయిందనా, లేకపోతే దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్? సో దీనికైతే సైన్స్ ఉందండి. చాలా మంది మేనిఫెస్టేషన్ అంటే ఇప్పుడు ఇదేదైనా మ్యాజిక్కా, లేదు అంటే మనం అనుకుంటే ఇలా కలల కంటే అయిపోతుందా అంటారు. కానీ దిస్ ఈస్ అ వెరీ లాంగ్ స్టాండింగ్ సైన్స్ దట్ హ్యాస్ బిన్ దేర్. యాక్చువల్లీ మన వేదాసు పురాణాల్లో కూడా దీని గురించి ఉంది. కానీ మనం రాను ఏంటంటే వెస్టర్నైజ్ అయ్యి చాలా మటుకు మనం అంత పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ దానికి పేరు మేనిఫెస్టేషన్ అన్నట్టు పెట్టాం, కానీ మనం ఎప్పటి నుంచో ఇవన్నీ చేస్తూనే ఉన్నాము. సో దీనికి సైన్స్ ఏంటంటే
మన బాడీలో బ్రెయిన్ అనేది ఇస్ ద మెయిన్ థింగ్ విచ్ కంట్రోల్స్ ఆల్ అవర్ యాక్షన్స్, థాట్ ప్రాసెసెస్ అవన్నీ. బ్రెయిన్ లో కూడా దెర్ ఇస్ అ స్మాల్ సెంటర్, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని. దాని సైజ్ అయితే మన చిటికిన వేలంతే ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ హార్డ్లీ 2 సెంటీమీటర్స్ అంతే ఉంటుంది. కానీ ఇట్ యాక్ట్స్ యాజ్ అ బౌన్సర్ ఫర్ అవర్ బ్రెయిన్ అనమాట. సో మనం లైఫ్ లో చూసేవేంటి, పట్టుకునేవేంటి అంటే అన్ని మన సెన్సేషన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కలెక్ట్ అయ్యి బ్రెయిన్ కి వెళ్లే ముందు అక్కడి నుంచి వెళ్తాయి అనమాట. సో ఒక క్లబ్ కి బౌన్సర్ ఎట్లా ఉంటారు అంటే దే విల్ డిసైడ్ ఎవరు లోపలికి వెళ్తారు, ఎవరు వెళ్ళకూడదు. ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ కూడా అట్లానే అనమాట. సో మనం చూసేదంతా దాంట్లో కూడా ఫిల్టర్ చేసి ఇంపార్టెంట్ థాట్స్ ని లోపలికి పంపిస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అనుకున్నారు నేను హీరోయిన్ అవ్వాలి, అది గట్టిగా అనుకుంటున్నారు ఎవ్రీడే అని. సో వాళ్ళు ఎవ్రీడే దే విల్ స్టార్ట్ సీయింగ్ ద ఆపర్చునిటీస్ విచ్ లీడ్ దెమ్ టు దాట్. సో వాళ్ళు దానికి ఏమేమి చేసుకోవాలి అంటే వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ ఇంప్రూవ్ చేసుకోవడం, యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా చేసుకోవడం, ఇవన్నీ కూడా బ్రెయిన్ విల్ స్టార్ట్ పికింగ్ అప్ గ్రాడ్యువల్ గా. అండ్ దెన్ అది స్లోగా ఏమవుతుందంటే వాళ్ళని ఆ దారిలోకి వాళ్ళని పంపిస్తుంది. పంపించి దే బికమ్ బెటర్ అండ్ బెటర్ అండ్ ఫైనలీ వెన్ దట్ ఆపర్చునిటీ కమ్స్ వాళ్ళు ఆ టైంకి కంప్లీట్లీ రెడీ ఉంటారు కనుక ఆపర్చునిటీ రాగానే దే గ్రాబ్ ఇట్. సో మనం ఇంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు ద యూనివర్స్ ఆల్సో హెల్ప్స్ అస్ అనమాట. ఓకే, బట్ ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనగానే ఎవరైనా చెప్పేటప్పుడు ఏంటంటే నేను అప్పటి నుంచి అనుకుంటున్నాను అందుకని ఇలా జరుగుతుంది, లేకపోతే నా పాజిటివ్ థింకింగ్ వల్ల ఇలా జరుగుతుంది, ఏం జరిగినా మన మంచికే అని అనుకోవాలి అంటే. కానీ ఎంత పాజిటివ్ గా ఉన్నా నెగిటివ్ థాట్స్ అనేవి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి కదా. నెగిటివ్ థాట్స్ అసలు ఎలా ఆపుకోవాలంటారు? సో మనకి నెగిటివ్ థాట్స్ అనేది కూడా ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనం ఆలోచించేదే. ఇప్పుడు మీరు చూసారంటే మన చుట్టూ అంతా కూడా సమాజంలో ఇప్పుడు నెగిటివ్ థింకింగ్ అనేది చాలా ప్రివలెంట్ అయిపోయింది. ఇప్పుడు మన సీరియల్స్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు 1000 ఎపిసోడ్స్ అయిపోతున్నాయి, 800 ఎపిసోడ్స్ అయిపోతున్నాయి. కానీ దాంట్లో ఏముంటుంది, ఇప్పుడు కోడలు వాళ్ళ అత్తగారితో ఏదైనా కొట్టుకుంది, లేదంటే వీళ్ళు ఏదో తప్పు చేశారు. సో అలాంటివి మనం చూస్తూ మనకు కూడా ఎలా ఫీలింగ్ వచ్చేస్తుంది అంటే మనకు కూడా మేబీ బ్యాడ్ అవుతుందేమో, లేదు అంటే మనం ఏమైనా మంచి చేయడానికి వెళ్తుంటే ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయేమో. సో మన సబ్ కాన్షియస్ లో అది స్లోగా అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సెటిల్ అయిపోతుంది. సో మీరు ఎంత అనుకున్నా కానీ పాజిటివ్ థింకింగ్ రావాలి అంటే అది న్యాచురల్ గా రాదు. దానికి మీరు చాలా ఎక్కువ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. సో ఏదైనా అయినా కానీ ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఓకే ఈ విషయం నాతో జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏమైనా డబ్బులు పోయాయి ఎక్కడైనా, దాన్ని తీసుకుని చాలా మంత్స్ వరకు ఫీల్ అవుతూ ఉండి ఇంకా దాని మూలంచి ఇంకేం పని చేయకుండా అట్లానే కూర్చుంటారు. కానీ దాన్ని మనం పాజిటివ్ గా ఎట్లా తీసుకోవాలంటే ఓకే ఇది మనకు అయ్యింది, సో లెట్ us థింక్ దట్ ఇది మన మంచికే అయింది, హౌ కెన్ ఐ రెక్టిఫై దట్, హౌ కెన్ ఐ మూవ్ ఆన్. సో అది దాటి మనం ముందుకెళ్ళాం అనుకోండి, మేబీ యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీ వేర్ యూ కెన్ ఎర్న్ మోర్ మనీ దెన్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. సో చాలా మంది ఆ స్టేజ్ దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఆ పాజిటివ్ థింకింగ్ అందుకే రావాలి అంటే అది 1 day 2 days లో కాదు, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ సింగిల్ డే దట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ టేక్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రలీ. చాలా మంది రాగానే టెన్షన్ పడిపోయి ఓ మై గాడ్ ఇది ఇలా అయిపోయింది నేను ఇంకేం చేయలేను అన్నట్టు అంటారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే accept whatever you are, accept the reality you're in, అండ్ దెన్ గ్రాడ్యువలీ మీకు ఏమేమి జరుగుతుందో యూ విల్ అండర్స్టాండ్ కి దాన్ని పాజిటివ్ గా ఎట్లా తీసుకోవచ్చు, దాన్ని ఎట్లా మూవ్ ఆన్ అవ్వచ్చు అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. బట్ అంటారు కదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, వై ఓన్లీ మీ అని ఇలా అలా అనుకొని ఫస్ట్ డిప్రెస్ అయిపోతారు, నేనేం తప్పు చేశాను నాకేం జరుగుతుంది ఇట్లా అని. సో ఇలాంటి విషయాల్లో నేను ఇంకో మాట చెప్తానండి. ఇప్పుడు మన చుట్టూ ఉన్నదంతా కూడా ఇట్ ఈస్ ఎనర్జీ బేస్డ్. సో ఇప్పుడు మన పురాణాల్లో అయినా కానీ లేదు ఇప్పుడు మీరు యోగా మెడిటేషన్ చేస్తుంటే కూడా మీకు ఫస్ట్ నేర్పేది ఏంటంటే మన హోల్ యూనివర్స్ ఇస్ బేస్డ్ ఆన్ ఎనర్జీ. సో మన మైండ్ సెట్ కూడా అట్లానే మనం ఏం ఆలోచిస్తామో దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి మీరు ఒక క్రౌడెడ్ ప్లేస్ లో ఉండి నేను మీ పేరు పిలిచాను లేదు అంటే ఎవరినైనా చెప్పానంటే వాళ్ళు తిరుగుతారు. ఎందుకు? బికాస్ దట్ ఎనర్జీ తోటి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి దే విల్ కమ్ బ్యాక్. సో అలా మీరు కంటిన్యూస్ గా ఒకే టైప్ ఆఫ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తున్నారంటే అదే మీకు రిపీటెడ్ గా వస్తుంది. సో అందుకోసమే పీపుల్ హూ థింక్ లైక్ దట్ కంటిన్యూస్లీ దట్ నాకు ఇట్లా అవుతుంది ఏంటి, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ, మీరు నోటీస్ చేస్తే నేను నెవర్ బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు దే మైట్ కమ్ అండ్ సే దట్ నాకు 1 లక్ష రూపాయలు వస్తే బాగుండు నాకే రావట్లేదు అని. బట్ అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ లో 1 lakh వచ్చినా కానీ దే విల్ సర్చ్ ఫర్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ దట్. సో ఆ మైండ్ సెట్ మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వడం ఇంపార్టెంట్. కరెక్ట్, చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎప్పుడైనా
మనము చూసేది ఏంటంటే అబండెన్స్ అనేది, అంటే మీకు వెల్త్ అయినా హెల్త్ అయినా హ్యాపీనెస్ అయినా ఇవన్నీ ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాయంటే పీపుల్ హూ ఆర్ హంబుల్ అండ్ హూ ఆర్ హ్యావింగ్ దట్ గ్రాటిట్యూడ్. అంటే మనకు ఉన్న దాంట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉన్నారంటే మీకు యూనివర్స్ మిగతావన్నీ కూడా చాలా ఎక్కువలో ఇస్తుంది. సో గ్రాటిట్యూడ్ అనేది అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ రియాలిటీ, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏది జరిగినా మన మంచిగా అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆ ఫ్లైట్ క్రాష్ అప్పుడు ఒక అమ్మాయి 10 నిమిషాలు లేట్ అవ్వడం వల్ల ఫ్లైట్ ఎక్కలేదు, షీ సర్వైవ్డ్ కదా. అలా అనుకుంటే నిజంగానే ప్రతిదీ ఏదో ఒక రీజన్ వల్ల మనకు జరగలేదేమో అని అనుకోవచ్చు కదా. సో దీన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అని కూడా అంటారండి. అంటే ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది అనుకుంటారు అంత చిన్న దాంతో ఏమైనా చేంజెస్ వస్తాయా అని, కానీ దాట్ ఒక స్టడీ ఏం చూపించింది అంటే బటర్ఫ్లై వింగ్స్ వాళ్ళు ఎంత గట్టిగా కొట్టుకుంటారు దాన్ని బట్టి మనకి వెదర్ చేంజెస్ వచ్చి కొన్ని ఏరియాస్ లో వర్షం పడడము పడకపోవడము ఇట్లాంటివి ఇంత మ్యాసివ్ చేంజెస్ వస్తాయి. సో సిమిలర్లీ మీ లైఫ్ లో కూడా చిన్న చిన్నవి ఏమైనా అయినా కానీ దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది, అది ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకు తెలియదు. ప్రాబబ్లీ ఒక 3 నెలల తర్వాత లేకపోతే ఒక ఇయర్ తర్వాత యూ విల్ అండర్స్టాండ్, ఓ ఇది ఇందుకు అయిందా అన్నట్టు. ఓకే, బట్ ఆ నిమిషానికి ఆ సిచ్యువేషన్ కి దే విల్ ఫీల్ ఎందుకు జరుగుతుంది ఆ ఫీలింగ్ ఆ నిమిషం రాకపోతే ఇట్ విల్ బి గుడ్ అని. సో ఒకసారి మనం ఏమైనా చేసి చూపించచ్చు ఇట్లా మేనిఫెస్టేషన్ అంటే, ఇస్ ఇట్ ఏ ప్రాసెస్ ఆర్ సంథింగ్ దట్ వే మనం ఏదైనా చేయడానికి? సో దీని గురించి నేను జస్ట్ కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి, దెన్ వి విల్ డూ. ఓకే, సో మేనిఫెస్టేషన్ కి కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ లైక్ క్లోజ్ టు లైక్ 100 టెక్నిక్స్ ఆఫ్ హౌ టు మేనిఫెస్ట్. అందరికీ ఒకటే పని చేస్తుంది అనేది ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ప్రాక్టీస్ ఉండాలి. అంటే మీరు ఒక 1 వీక్ చేసి నాకు రిజల్ట్ రాలే కదా సో నేను వదిలేస్తాను అనేది ఉండకూడదు. సో అందరికీ లిమిటేషన్స్ ఉంటాయి, కొంతమంది 1 మినిట్ చేయగలుగుతారు, కొంతమంది 1 గంట చేయగలుగుతారు. సో ఎవరికి ఏది ఫీజిబుల్ ఉందో ఆ టైం లిమిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేసుకుని దే షుడ్ కంటిన్యూ ద ప్రాక్టీస్ ఫర్ అ లాంగ్ టైమ్. సో దీనికి మనం చేసే ముందు కొన్ని పాయింట్స్ అర్థం చేసుకోవాలి, దట్ దిస్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్ కి క్లారిటీ. ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటారు, నాకు 1 లక్ష రూపాయలు కావాలంతే. సో దట్ ఈస్ అ వెరీ వేగ్ టర్మ్. మీరు ఎట్లా ఆలోచించాలంటే నాకు ఒక 1 lakh rupees ఇన్ 6 months టైం త్రూ మై బిజినెస్ రావాలి, అట్లా. సో యూ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ దట్. అంటే మీకు ఏ టైం పీరియడ్ లో కావాలి, ఎంత కావాలి, త్రూ విచ్ ఛానల్ కావాలి. అంటే ఇప్పుడు ఆ 1 lakh ఎలా అయినా రావచ్చు, మీకు ఎవరైనా డొనేషన్ వచ్చి ఇవ్వచ్చు, లేదు అంటే మీరు ఎక్కడైనా సంపాదించవచ్చు, లేదంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కైనా రావచ్చు. సో యూ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ దట్. లేదు అంటే ఒక కారు కొనుక్కోవాలి అంటే నాకు ఈ 1 year టైం పీరియడ్ లో ఈ స్పెసిఫిక్ కారు కావాలి, ఈ మోడల్. సో ఆ క్లారిటీ ఉండాలి. సెకండ్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు ప్రాక్టీస్. సో మీరు ఆలోచించుకోవాలి, నేను 1 minute చేయగలుగుతానా, 5 minutes చేయగలుగుతానా, లేదు అంటే ఏమైనా సింపుల్ యాక్షన్ చేయగలుగుతానా, అది డిసైడ్ చేయాలి. సో ఇది చేయడానికి మనకి మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. ఒకటైతే మెడిటేషన్ మేనిఫెస్టేషన్, అంటే మీరు చాలా మటుకు చూసుంటారు దట్ మనం ఆలోచిస్తూ దాని మీదే మనం థింక్ చేసుకుంటూ ఉంటుంది. రెండోది ఏంటంటే వాటర్ థియరీ అని ఉంటుంది. సో చాలా మంది వాటర్ తోటి రిలేటెడ్ గా మేనిఫెస్టేషన్స్ చేస్తారు. ఇంకోటి చాలా కామన్ గా విజన్ బోర్డ్స్ అని ఉంటాయి, మీరు అవి చూసి ఉంటారు. దట్ ఒక బోర్డ్ మీద మనకు కావాల్సినవి ఫొటోస్ అన్ని అతికిచ్చి రోజు ఐదర్ మార్నింగ్ ఆర్ నైట్, అంటే లేచేటప్పుడు ఫస్ట్ థింగ్ అది చూడాలి, పడుకునేటప్పుడు లాస్ట్ థింగ్ అది చూడాలి. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. మోస్ట్ కామన్ ఇవన్నిట్లోంచి నాకు అనిపిస్తుంది మన లైక్ ఏజ్ గ్రూప్ లో యంగ్స్టర్స్ కి అందరికి ఫీజిబుల్ ఉండేది మెడిటేషన్ మేనిఫెస్టేషన్. బికాస్ దాంతో వాళ్ళు జనరల్ గా కామ్ గా కూడా అవుతారు, స్ట్రెస్ తగ్గుతుంది, పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది, తర్వాత నేను చెప్పినట్టు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు సేమ్ థింగ్ మీద మనం కంటిన్యూస్ గా ఆలోచిస్తూ ఉన్నాము అంటే దట్ క్లారిటీ ఆల్సో ఇంక్రీజెస్. సో మనం చెయ్యొచ్చు, నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను. అండ్ so they will also know how to do it. So viewers can also go along. So first of all మీరు రిలాక్స్ అయ్యి కూర్చోండి. రిలాక్స్ అయ్యి కూర్చుని ఒక థాట్ గురించి ఆలోచించండి, అంటే మీకు ఏం కావాలి. యూ డోంట్ నీడ్ టు సే ఇట్ అవుట్ లౌడ్, బట్ నేను ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు దట్ ఇట్లా నాకు ఒక కారు ఒక 1 year లో ఈ మోడల్, ఈ కలర్ తో పాటు యూ షుడ్ బి ఏబుల్ టు రిమెంబర్. సో అలా ఏదైనా ఒకటి ఐటమ్ మీరు ఆలోచించుకోండి. రైట్, ఆలోచించుకున్నారా? ఓకే, సో ఇప్పుడు నౌ హ్యాండ్స్ మన థైస్ మీద పెట్టుకుని జస్ట్ రిలాక్స్ అయ్యి ఐస్ క్లోజ్ చేసుకోండి. టేక్ అ డీప్ బ్రెత్ త్రూ నోస్ అండ్ ఎక్సేల్ త్రూ యువర్ మౌత్. అలా 2-3 times చేసుకోండి టిల్ యూ ఫీల్ యూఆర్ కంప్లీట్లీ రిలాక్స్డ్. యా, ఇప్పుడు మీరు ఆలోచించిన థాట్ గురించి మళ్ళీ దాని మీదే ఫోకస్ చేసుకోండి.
సో ఇప్పుడు మనం కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కనుక ఇప్పుడు మీరు ఎలా విజువలైజ్ చేయాలంటే ఆ కార్ని మీరు తీసుకుంటున్నారు, మీకు షోరూంలో హ్యాండ్ ఓవర్ అవుతుంది. సో మీరు తీసుకుంటున్నప్పుడు మీకు ఎంత హ్యాపీగా ఉంది, ట్రై టు ఎక్స్పీరియన్స్ దట్. ఆ కార్లో కూర్చొని మీరు డ్రైవ్ చేసుకుంటున్నారు అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో దాన్ని షేర్ చేసుకుంటున్నారు, ఆ స్టీరింగ్ వీల్ ఫీల్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించుకున్నాక మీరు అది వస్తే ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ విత్ ఇట్ బేసికలీ. ఇది స్లోగా ఆలోచించుకుని దాని మీదే ఫోకస్ చేసుకోండి. సో ఆ కార్ కలర్ ఏంటి, మేక్ ఏంటి, మీ పక్కన ఎవరు కూర్చున్నారు, హౌ డస్ ద స్టీరింగ్ వీల్ ఫీల్, ట్రై టు థింక్ ఆఫ్ ఇట్. అండ్ ఆ థాటే రిపీటెడ్గా 5 times ఆలోచించుకోండి. సో 5 times అయిపోయాక ఇప్పుడు స్లోగా నమస్తే లాగా చేసుకుని హ్యాండ్స్ హార్ట్ దగ్గరికి తెచ్చుకొని మీరు అనుకున్నది ఏదో మళ్ళీ లాస్ట్ టైం ఒకసారి మనసులో అనుకుని ఇప్పుడు ఐస్ ఓపెన్ చేసుకోండి చేసి దెన్ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ అనుకున్నాం కదా. సో మీరు ఏమనాలి అంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ నౌ అండ్ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్. Okay, I'm thankful for what I have now. I'll be grateful for whatever I'll receive in the future. అది 3 times అనుకోవాలి. Okay, right. సో మళ్ళీ 3 times చెప్పండి అది. I'm thankful for whatever I have now, and I'll be grateful for whatever I'll get in the future. మళ్ళీ ఇంకొకసారి. Okay, I am thankful for whatever I have right now. I'll be grateful for whatever I'll get in the future. అంతే. సో అలా అనుకుని దాన్ని యూనివర్స్కి మీరు ఒక ఐడియా ఇస్తున్నట్టు జస్ట్ లీవ్ ఇట్. Okay. అంతే. సో ఇది మీరు డైలీ అట్లీస్ట్ 1 time పడుకునే ముందో లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు చేస్తే కంటిన్యూస్గా టిల్ ద టైమ్ యూ రిసీవ్ ఇట్, ఇట్ విల్ కీప్ యూ హ్యాపీ, ఇట్ విల్ కీప్ యూ మోటివేటెడ్ అండ్ ఇట్ విల్ మేక్ యూ గెట్ థింగ్స్ ఫాస్టర్ అనమాట. సో నిజంగానే యూనివర్స్ వర్క్ అవుతుంది అంటారా? అంటే మనం ఇట్లా అనుకుంటూ ఉండడం వల్ల మనలో ఏమైనా పాజిటివిటీ పెరిగి దానికి వర్క్ చేస్తామా, యూనివర్స్ కూడా వింటుందా నిజంగానే? 2 కలిపి వస్తాయండి. మెయిన్గా నమ్మకం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అమెజాన్లో ఒక ఆర్డర్ పెట్టి అది వదిలేస్తారు. అవును. అది డిలే అయినా కానీ మీరు హడావుడి పడి రాలేదేంటి ఇలా అన్నట్టు అనుకోరు కదా. మీకు నమ్మకం ఉంటుంది ఆర్డర్ పెట్టాను అది ఎప్పుడో అప్పుడు వస్తుంది అని. సో సేమ్ థింగ్ విత్ దిస్, దట్ మీరు ఒకసారి ఇంటెన్షన్ అనుకుని అది యూనివర్స్కి వదిలేయాలి. యూ షుడ్ డూ యువర్ పార్ట్. మీది ఎంత కుదిరితే అంత చేయండి. అంటే ద ఐడియా ఇస్ నాట్ దట్ యూ షుడ్ కిల్ యువర్ సెల్ఫ్ టు గెట్ సంథింగ్, బట్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ వర్క్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోలీ ఆన్ ద వే మీకు యూనివర్స్ హెల్ప్ చేసి మీ పాత్ ఈజీ చేయడానికి అవుతుందన్నమాట. సో డెఫినెట్లీ మీకు నమ్మకం ఉండి మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు ఎవ్రీడే అంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ ద రిజల్ట్స్. ఓకే, అదే ఎవరో అంటారు కదా, సక్సెస్ వచ్చేంత వరకు అసలు ఏమీ లేనట్టే కనిపిస్తుంది, సడన్ గా ఇట్లా ఓవర్ నైట్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ దానికోసం మీరు చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు. సో యూనివర్స్ లిజన్స్ కాబట్టి మనం ఏమనుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు నెగిటివ్ గా థింక్ చేస్తున్నాము అనేది కూడా మేబీ ఇట్ ఇస్ టూ ఇంపార్టెంట్. డెఫినెట్లీ. సో మేనిఫెస్టేషన్ కి ఇప్పుడు మనం అనుకున్నట్టు 4-5 కీ పాయింట్స్ అండి. క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలో. సెకండ్ ఇస్ పర్సిస్టెన్స్, అంటే డైలీ మనం చేసుకుంటూ ఉండాలి. థర్డ్ థింగ్ ఇస్ నమ్మకం ఉండాలి, యూ షుడ్ హ్యావ్ ద ఫెయిత్. అండ్ లాస్ట్ ఇస్ మనకి ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి, దట్ మనకి ఉన్న దాంట్లో కూడా యూ షుడ్ బి హ్యాపీ అండ్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు రిసీవ్ ద యూనివర్సెస్ బ్లెస్సింగ్స్. సో ఈ 4-5 పాయింట్స్ మనం మనసులో పెట్టుకుని మన లైఫ్ స్టైల్ని స్లోగా చేసుకున్నాము చేంజ్ అంటే మేనిఫెస్టేషన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్ టు గెట్ వాట్ ఎవర్ వీ వాంట్. డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.